ఏలూరు జిల్లా వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. విలీన మండలాలైన కుక్కునూరు, వేలేడుపారులో నిర్వాసితులకు పునరావాసం కోసం అన్ని సదుపాయాలు చేస్తామన్నారు. కుక్కునూరు ఎంఆర్ఓ అచ్యుత కుమారి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు పునరావాస శిబిరాలకు రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వరదల సహాయం కోసం ఏలూరు జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడంతో పాటు జిల్లా వ్యాప్తంగా అధికారులను అప్రమత్తం చేశారు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి. అయితే కుకునూరు మండలంలో అలాగే పోలవరం పునరావాస కేంద్రాల వద్ద కూడా పునరావాస కేంద్రాల్లో కూడా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏ ఏర్పాట్లు చేశారు అనే దాన్ని చెప్పడం కోసం కుకునూరు మండల మ్యాజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారు మనతో ఉన్నారు. చెప్పండి మేడం, ఈ పునరావాస కేంద్రాలు కానివ్వండి, గోదావరి వరద ఉధృతి వల్ల వచ్చే వారికి ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? మేము గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మాకు 9 విలేజెస్ అలాగే విధంగా 9 విలేజెస్లో 21 హ్యాబిటేషన్స్ ఎఫెక్ట్ అవుతాయని గుర్తించారు. దానికి సంబంధించి కలెక్టర్ మేడం మా ముంపు మండలాలకు సంబంధించి ఒక మీటింగ్ పెట్టారు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్తో. అదేవిధంగా ఆర్డీఓ గారు కూడా మండల్ లెవెల్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సార్ ఆదేశాల ప్రకారము, మేడం ఆదేశాల ప్రకారము మేము మండల్ లెవెల్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. మా మండలాన్ని 3 సెక్టార్లుగా విభజించి ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క మండల్ లెవెల్ ఆఫీసర్ని, అంటే ఎంపీడీఓ గారిని, ఎంఈఓ గారిని, ఏఈఆర్డబ్ల్యూఎస్ గారిని ఏర్పాటు చేసి వాళ్ళ కంట్రోల్లో దానికి సంబంధించిన ఏ సమస్యలు వచ్చినా వాళ్ళ కంట్రోల్లో ఉండేలాగా మేము చేయడం జరిగింది. అదేవిధంగా విలేజ్ లెవెల్ కమిటీస్, మండల్ లెవెల్ కమిటీస్ వేసి మన సచివాలయం స్టాఫ్కి, విఆర్ఓలకి, విఆర్ఏలకి 24 అవర్స్ డ్యూటీలు వేయడం జరిగింది. అలాగే ముంపు ప్రాంతాల్లో వ్యక్తులను తరలించడానికి కానివ్వండి, అలాగే పునరావాస కేంద్రాల్లో ఏ ఏర్పాట్లు చేశారు? మనకి ఫస్ట్ వార్నింగ్ వచ్చిందంటేనే మనకి దాచారం విలేజ్లో గుమ్మగూడెం ఎఫెక్ట్ అవుతుందండి. ఆ గుమ్మగూడెం వాళ్ళకి ఆల్రెడీ అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి ముందస్తుగానే అక్కడ రోడ్ బ్లాక్ అయిపోద్ది ఇమీడియట్గా. అందుకని ముందుగానే వాళ్ళకి R&R దాచారం కాలనీ రిలీఫ్ సెంటర్గా పెట్టడం జరిగింది. వెంటనే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళాలని మేము చెప్పడం జరిగింది ముందస్తుగానే. అదేవిధంగా వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడానికి, వాళ్ళని తరలించడానికి అవసరమైన మన మండలంలో ఒక 78 వరకు ట్రాక్టర్లు మనం ఐడెంటిఫై చేయడం జరిగిందండి. వరద ప్రాంతాల్లో డయేరియా కానీ మలేరియా ప్రబలకుండా ఏ ఏర్పాట్లు చేశారు? ఆల్రెడీ మన ఎండిఓ గారు అంతా అన్ని విలేజెస్ని, అన్ని హ్యాబిటేషన్స్ని శానిటైజ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా ఈ దోమలకు సంబంధించి కూడా స్ప్రేస్ కూడా కొట్టడం జరుగుతుంది. అలాగే పూర్తిగా ఈ వరద ప్రాంతాలు కానివ్వండి, ఈ పునరావాస కేంద్రాల్లో ఉండే వ్యక్తులకి సరైన ఏర్పాట్లు లేవు. R&R ప్యాకేజీకి నిర్మించిన ఇళ్లలో ఉండటానికి సరైన సౌకర్యాల లేని కారణంగా మేము అక్కడికి వెళ్ళలేకపోతున్నాం అంటూ కూడా ఇంతకుముందు లచ్చిగూడెం గ్రామంలో కొండలపైనే ఉన్నారు. వారికి ఏం సలహాలు సూచనలు ఇస్తారు? లాస్ట్ ఇయర్ వరకు లచ్చిగూడెం ఎప్పుడు వాళ్ళు అక్కడ ప్రజలు ఇంట్రెస్ట్ చూపించరని నాకు చెప్పడం జరిగిందండి. వాళ్ళు అక్కడ గొట్టు ఉంది, గొట్టు మీద వాళ్ళు టెంపరీగా టెంట్లు వేసుకుని అక్కడే ఉంటారు. కానీ వాళ్ళకి మేము R&R కాలనీస్ చూపించడం జరిగింది. R&R కాలనీస్ 80% వరకు పూర్తయ్యాయండి. వాటర్ కనెక్షన్స్ లేవు. దానికి సంబంధించి ప్రతి R&R కాలనీలో అంతకుముందు ఉన్న హ్యాండ్ బోస్ కాకుండా అదనంగా వేయడం జరిగింది. అలాగే మండలానికి సంబంధించి నిత్యావసర వస్తువులు కానివ్వండి, వారికి కావాల్సిన మంచినీటి సదుపాయాలు కానివ్వండి, ఏ ఏర్పాట్లు చేశారు? మంచినీటి సరఫరా అంటే హ్యాండ్ బోస్ వేయడం జరిగిందండి. అప్పుడు పరిస్థితులను బట్టి వాటర్ ట్యాంకుల ద్వారా కానీ ఈ మినరల్ వాటర్, ప్యూరిఫైడ్ వాటరు సరఫరా చేసేలాగా ఏఈఆర్డబ్ల్యూఎస్ గారిని కోరడం జరిగింది. ఇంకా ఈ నిత్యావసర వస్తువులు అంటే అన్నీ మేము ముందుగానే మాకేమి అవసరం అవుతాయో, వరదలు ఎఫెక్ట్ అవుతాయి అనేది మేము ఒక రిక్వైర్మెంట్ ప్రపోజల్స్ మేము పంపించడం జరిగిందండి.
బోర్డ్స్కి వచ్చి ఇప్పుడు రోడ్ బ్లాక్స్ అయ్యి వస్తువులు నిత్యావసర వస్తువులు అవి సరఫరా చేయడానికి ఇబ్బందిగా ఉన్న ప్రదేశాల్లో మాకు 11 ఇంజిన్ బోట్స్ అవైలబుల్ ఉన్నాయండి. అదేవిధంగా స్విమ్మర్స్ కూడా ఉన్నారు. మాకు ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 5 డిపార్ట్మెంట్కి సంబంధించి స్విమ్మర్స్ కూడా అవైలబుల్ ఉన్నారండి. లైఫ్ జాకెట్స్, లైఫ్ బాయ్స్ అవన్నీ కూడా మనకి మండల ఆఫీస్లో సిద్ధంగానే ఉన్నాయి. అదేవిధంగా ఒక కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది. కంట్రోల్ రూమ్ నెంబర్ వచ్చి 8309703949. ఇది 24 hours కంట్రోల్ రూమ్ ఉంటుందండి. ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయాలని మేము అందరికీ చెప్పడం జరిగిందండి. టోల్ ఫ్రీ నెంబర్ అరేంజ్ చేశాము. అలాగే R&R ప్యాకేజీలో నిర్వాసిత గ్రామాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా నిర్వాసితుల కోసం పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాము. పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలని చెప్పి మండల ఎంఆర్ఓ అచ్యుత్ కుమార్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి, రాజ్ న్యూస్, కుకునూరు నుంచి. అది మొత్తం బ్యూటీ